పొగ త్రాగుట హానికరము. విచిత్రం ఏమిటంటే స్మోకింగ్, డ్రింకింగ్ కన్నా మనిషి యొక్క ఆరోగ్యానికి హానికరమైనది ఒంటరితనం. ఒంటరితనం మనిషికి చాలా చాలా అనారోగ్యం. BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ న్యూస్ వారు యవనస్తుల మధ్య ప్రత్యేకముగా సర్వే చేశారు. 55,000 మంది యవనస్తులతో మాట్లాడారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే 1,55,000 మంది ఒంటరితనం వలన అనారోగ్యం పాలవుతున్నారు. వారి ఒంటరితనం, ఒక వ్యక్తి రోజుకి 15 సిగరెట్లు కాలిస్తే ఎంత అనారోగ్యము ఊపిరితిత్తులకు వస్తాదో, ఒంటరితనము మనిషికి ప్రతిరోజు అంత అనారోగ్యం తీసుకొస్తుంది. మద్యపానము, పొగ త్రాగుట ద్వారా చనిపోయే వారి కన్నా ఒంటరితనము ద్వారా మరణించేవారు ఎక్కువ మంది. పొగ త్రాగుట హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ఒంటరితనము ఘోరమైన హానికరం. మదర్ తెరీసా ఒక మాట అంటారు, శారీరకమైన రుగ్మతలను బాగు చేయుటకు శాస్త్రీయమైన చికిత్స ఉంది, కానీ మానసికమైన ఒంటరితనానికి శాస్త్రీయమైన చికిత్స లేదు. ఒకటే ఉంది, ఆ చికిత్స యేసయ్య ప్రేమ.